సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డితో కలిసి సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌక ధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా చూడాలని చెప్పారు. మండలంలో ఖాళీగా ఉన్న అన్ని చౌక ధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, రేషన్ కార్డులో పేర్లను సైతం మీ సేవా కేంద్రాల ద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామే స్వచ్ఛందంగా రతియం కార్డుల నుండి తొలగిస్తామని, పారదర్శకంగా నిర్వహించే ఈ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మేలు కలిగేలా సన్నబియ్య కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, దీనిని అందరూ సహకరించాలని కోరారు. ఇందుకు గాను రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని, సన్నధాన్యం ఉత్పాదన తక్కువ, నీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి కింటాకు 2320 రూపాయలు చెల్లిస్తూ 500 రూపాయల బోనస్ సైతం ఇస్తుందని, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నింటికీ సన్నబియ్యం సరఫరా చేయడంతో పాటు ఇకపై చౌక ధర దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున రైతులు సన్నధాన్యం పండించాలని కోరారు.